అంతర్జాతీయ సదస్సుకు స్మారకంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన బయోడైవర్సిటీ పార్క్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. స్థాయి అంతర్జాతీయమే, కానీ గల్లీ పార్క్ కన్నా అధ్వానంగా మారిపోతుందనేది వాస్తవం. అందరూ వ్యాఖ్యానించే స్థాయికి చేరిందని చెప్పక తప్పదు. 12.5 ఎలాంటి ఎదుగు బొదుగు లేని పార్కుగా దీన్ని చెప్పక తప్పదు. రాయదుర్గంలోని సర్వే నెంబర్ 83 నాలెడ్జ్ సిటీ ప్రాంతంలోని 15 ఎకరాల విశాల స్థలంలో COP11 సదస్సుకు చిహ్నంగా పైలాన్ పార్కును నిర్మించారు. పచ్చదనం కోసం ప్రపంచంలో అరుదుగా లభించే 200 మొక్కలు నాటి పెంచడంతో పాటు లాన్లు ఏర్పాటు చేశారు. కానీ అవన్నీ నేడు కళావిహీనంగా మారిపోతున్నాయి. అప్పట్లో ఏపీఐఐసి, అటవీ శాఖ, బయోడైవర్సిటీ బోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో 7 కోట్లతో నిర్మించిన దీన్ని అక్టోబర్ 16, 2012న అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆరంభంలో పైలాన్ మొక్కలను పరిశీలించేందుకు పలు పాఠశాలల విద్యార్థులు ఇక్కడికి వచ్చి అన్ని విషయాలు గమనించి సేద తీరి వెళ్లేవారు. 1 ఏడాది తర్వాత రావడం మానేశారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం సమయంలో కొంత హడావిడి చేసి అనంతరం చేతులెత్తేశారు. ఇక జీహెచ్ఎంసీ పరిస్థితి చెప్పనవసరమే లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ స్థాయి జీవ వైవిధ్య సదస్సుకు స్మారకంగా ఈ బయోడైవర్సిటీ పార్కును ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలుసు. ఆ తర్వాత కేంద్రం, రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మారటంతో దీని పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. నగరంలో పలు పార్కులు, ముఖ్యంగా థీమ్ పార్కులను కూడా ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ దీన్ని పట్టించుకోవడమే లేదు. మాకు ఈ పార్కుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పకనే చెబుతున్నారు. దీంతో ఇది కాస్త ఎవరికి పట్టని పార్కుగా మారిపోయిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. 12.5 నిర్వహణకు టీజీఐఐసి సంస్థకు వదిలేసి చేతులు దులుపుకున్నారు. కాప్ సదస్సులను హైదరాబాద్లో నిర్వహించే వరకు 11 దేశాల్లో నిర్వహించినా ఎక్కడా సదస్సు చిహ్నంగా పార్క్, పైలాన్ నిర్మించలేదు. మొదటిసారిగా మన దేశంలోనే నిర్మించడం ఈ సదస్సు ప్రత్యేకతని అధికారులే పేర్కొన్నారు. సదస్సు సందర్భంగా 200 దేశాలకు విభిన్న రకాల మొక్కలను ఆ దేశ చిహ్నంగా నాటాలని నిర్ణయించాక అందులో 101 దేశాల ప్రతినిధులు మొక్కలు నాటారు. ఆ తర్వాత 4 ఏళ్లకు అప్పటి పాకిస్తాన్ హై కమిషనర్ సల్మాన్ బషీర్ వచ్చి మొక్కను పరిశీలించి పార్క్, పైలాన్ ప్రాధాన్యతను తెలుసుకున్నారు. నాటి నుంచి వాటి ప్రగతిని బట్టి ఫోటోలు తీసి వెబ్సైట్లో ఉంచడంతో పాటు ఐక్యరాజ్య సమితిలోని కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ సంస్థకు ఆయా దేశాలకు కూడా పంపుతున్నట్లు అధికారులు అప్పట్లో స్పష్టం చేశారు. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ వీటిని పరిశీలించిన దాఖలాలు లేవు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని బయోడైవర్సిటీ పార్కులో 2016 వరకు రోజు విద్యార్థులు పరిశీలనకు వచ్చేవారు. ఆ తర్వాత ఎవ్వరూ ఈ దిక్కు చూడటం మానేశారు. బయోడైవర్సిటీ పార్క్ నిర్వహణ బాధ్యతను ఇటీవల ఫీనిక్స్ గ్రూపుకు అప్పగించినట్లు అధికారులు పేర్కొన్నారు. పచ్చదనం మరింతగా పెంచి ఆకట్టుకునేలా చుట్టూరా వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయాలని, క్యాంటీన్ సౌకర్యం, అక్వేరియం, మ్యూజియం, సేద తీరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, నిర్మాణం చేసి తాళం వేసి ఉంచిన బాత్రూమ్, లెట్రిన్ అందుబాటులోకి తేవాలని, ప్రతి వీకెండ్స్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేలా చూడాలని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థలాన్ని కూడా వినియోగంలోకి తీసుకురావాలని, ప్రస్తుతం కొనసాగుతున్న ఖాళీ స్థలంలోని పిచ్చి మొక్కలు, వ్యర్థాలు తొలగించాలని, పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించి వీకెండ్స్లో అందరూ సేద తీరేలా థీమ్ పార్క్ లాగా దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తయారు చేయాలని, భవిష్యత్తులో మరింతగా ఆకర్షించేలా చేయాలని స్థానికులు కోరుతున్నారు. బయోడైవర్సిటీ పార్కుకు కేటాయించిన 15 ఎకరాల స్థలంలోనే 100 కోట్లతో జీవ వైవిధ్య మ్యూజియం, 100 కోట్లతో ప్రత్యేక అక్వేరియం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ అంశాన్ని స్వయంగా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అక్టోబర్ 22, 2012న జూబ్లీ హిల్స్లో కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేసిన తర్వాత ప్రకటించారు. అంతేగాక అక్టోబర్ 18, 2012న అప్పటి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి చటర్జీ 100 కోట్లతో అక్వేరియం, మ్యూజియాన్ని న్యూఢిల్లీలో మొదట్లో ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ సదస్సు నిర్వహించిన హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రకటించినా అది కాస్త అప్పటి నుంచి ఆ ప్రకటనలకే పరిమితమైంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఇక మీదటైనా దీన్ని అభివృద్ధి పరిస్తే హైదరాబాద్కి ఒక మంచి థీమ్ పార్క్ లభించినట్లవుతుంది.